మీ అభిప్రాయం అయితే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నా అభిప్రాయం జగన్ వస్తేనే బాగుంటుందండి. ఎందుకనండి మీరైతే? జగనే బెటరు. ఇక చంద్రబాబు అయితే మా రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు కలిసిపోతారని ఓకే, టాకు. కలిసిపోతే ఇక్కడ నుండి అక్కడికి బెనిఫిట్ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? బెనిఫిట్స్ ఏమంటే ఇక కొన్ని ఇటు వచ్చేటి అటు ఆంధ్ర షిఫ్ట్ అయితే మన సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా ఏదైనా సరే ఓకే, అంటే అట్లా. తెలంగాణకు వచ్చే ఇప్పుడు పరిస్థితులు మార్చుకోవడానికి బాబు శిష్యుడే కదా మా రేవంత్ రెడ్డి అవును. సీఎం, అట్లానే. ఓకే, ఇప్పుడు మీరు జగన్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు కదా, ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటున్నారండి మీరైతే? అదైతే ఎక్స్పెక్ట్ చెప్పలేము కానీ జగన్ అయితే మోస్ట్లీ వచ్చేస్తాడు. అంటే మెజారిటీ 87 సీట్లు 175కి 175 అంటే ఒక 60 సీట్లు 70 సీట్లు అయితే జగన్ వస్తాడు. 87 గెలవాలండి సీఎం పదవి కోసం. అంటే మీరైతే ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు? 100 అబోనా 100 బిలోనా అని మీ అభిప్రాయం ఎంత ఉంటుంది? 100 బిలోనే వస్తాయండి. 100 బిలో 100 బిలో 80 + 200 మధ్య. ఓకే, ఇప్పుడు మీరు జగన్ గారు రావాలన్నారు కదండి, ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అంటే అభివృద్ధి పరంగా ఏమీ లేదు, ఓన్లీ ఉచిత పథకాలు ఇస్తున్నారు అని అంటారండి. దాని గురించి మీ అభిప్రాయం అండి? ఇప్పుడు ఉచిత పథకాలు అంటే ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చేసిండ్రు. ఓకే, నా ఒపీనియన్ ఏమంటే చంద్రబాబు జాగల జూనియర్ ఎన్టీఆర్ వస్తే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే. టీడీపీలో. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంట్రీ ఇస్తే ఆయన సీఎంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంతేగాని బాబుది కష్టం అంటారు. కష్టం. మరి జనసేన టీడీపీ పొత్తు వల్ల గెలిచే అవకాశం ఉందా? జనసేనకు ఇప్పుడు ఇక్కడైనా రాలేదు ఒక సీటు కూడా. ఓకే, ఇప్పుడు అక్కడ కూడా లాస్ట్ టైం నిలబడ్డాడు, ఆయన సీటు కూడా రాలేదు. ఓకే. ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన 3 కుమ్మక్కై ఉన్నాయి ఆడ. అంటే ఇంకా అవ్వలేదండి, కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారు. ఇప్పుడు ఈ 3-4 రోజుల నుంచి ఈ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అనేది కోసం ట్రై చేస్తున్నారండి. రెండోది వచ్చేటప్పుడు టీడీపీ జనసేన పొత్తు తెగిపోతుందని వార్తలు ఎక్కువ వస్తున్నాయండి. మీరేమనుకుంటున్నారండి దాని గురించి? అంటే తెగిపోతుందని వార్తలు ఎక్కువ వస్తున్నాయి. లేదు, తెగిపోదు. ఎందుకంటే జనసేన బీజేపీకి సపోర్టింగ్ ఉండే మోడీకి, ఓకే, కాబట్టి జనసేన బీజేపీ అయితే కలిసి ఉంటాయి. ఓకే, కామన్ ఎట్లయినా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి. ఓకే. మీరు చెప్పిన పాయింట్ రైటే కానీ బాగానే ఉందండి. కానీ టీడీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే మోడీ సపోర్టు జగన్కే ఉందని చెప్తున్నారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ మోడీ సపోర్టు మోడీ ఎట్లా అంటే ఎవరు లీడింగ్ లో ఉన్నది చూసుకొని వాళ్ళకి సపోర్టింగ్ ఇచ్చేస్తారు వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వాళ్ళ సపోర్టింగ్ చేసుకుంటారు అంతే. ఇప్పుడు దాని వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నారు? అంటే మోడీ గారి సపోర్ట్ వల్ల వీళ్ళకైనా లేకపోతే జగన్ గారికైనా టీడీపీకైనా? జగన్ సార్కి వస్తే వాళ్ళకు బెనిఫిట్. ఓకే, ఇటు వీళ్ళకి వస్తే వీళ్ళు బెనిఫిట్ చేయలేరు. ఓకే, బాగానే ఉందండి. ఇప్పుడు వైసీపీ గెలుస్తుందని మీరు అంటున్నారు కదా, చాలా మంది ఏం చెప్తున్నారు, రోడ్లు అనేవి అసలు ఎక్కడ వేస్తలేదు, అభివృద్ధి అనేది ఏ విధంగా లేదు, కానీ ఉచిత పథకాలు మాత్రం బాగా ఇస్తున్నారు, ఆ ఒక్క విషయంలో గొప్ప అని చెప్పుకోవచ్చు అని అన్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఎలా చెప్తారు? ఇక రోడ్స్ అంటే అది ముందు రేపు చేస్తుండొచ్చు, ఒక్కొక్కటి అవుతుంది కదా. ఎట్లా 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రోడ్లు అనేవి దాకలేవు, మరి పెద్ద పెద్ద చెరువులు గుంటలాగా అయిపోయినాయి. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్ర బోర్డర్లోకి ఎంటర్ అవ్వగానే మనకు అర్థమైపోతుంది పలానా రోడ్లు వస్తే పలానా స్టేట్ వచ్చేసామని చెప్పి ఒక ఐడెంటిఫికేషన్ మీద మన సోషల్ మీడియాలో కూడా ఎక్కువ చూస్తున్నామండి. అది నిజం అంటారా లేకపోతే ఏంటి? మామూలుగా రాజకీయాలుగా ఎట్లయినా అన్ని చెప్తుంటారు, దాన్ని మనం నమ్మలేం కదా. ఓకే, ఇప్పుడు జగన్ గారి అభివృద్ధిలో అయితే మీకైతే బాగా నచ్చినవి ఏమేమి ఉన్నాయి, మీరు ఏమైనా చెప్పగలరు? అంటే మామూలుగా వాళ్ళ దాంట్లో అంటే ఈ పింఛన్లు, అది కామన్. అది కొత్తగా అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు సంక్రాంతికి పెడతానన్నారు, అది కాలేదు. మేబీ ఎలక్షన్ కోడ్ అయితే ఇంకా రాలేదు, అది పెట్టుంటే బాగుండేది. అంటే అంతకుముందు ఆయన చేసిన పథకాలు మీకు బాగా నచ్చిన కొన్ని పథకాలు, అమ్మఒడి అని పెట్టారు, తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇలా చాలా కొత్త స్కీమ్లు వచ్చినాయి గతంతో పోల్చుకుంటారు. వాటిల్లో మీకు బాగా నచ్చింది కానీ ఇది ఇలా చేస్తే బాగుంటుందనో లేకపోతే దీనివల్ల లాస్ ఉందని మీకు ఏమైనా అనిపించినాయి? నాకైతే ఏమనిపించలేదు. స్టూడెంట్స్ కి ఏమున్నా స్టూడెంట్స్ కి పెడితే బాగుంటది, చదువు గురించి అనేది. పరిపాలన అయితే 100కి ఎన్ని మార్కులు ఇస్తారండి మీరైతే? నేనైతే 80 మార్క్స్ ఇస్తాను. 80 మార్క్స్ ఇస్తారు. మళ్ళీ మీరైతే ఎవరిని కోరుకుంటున్నారండి నెక్స్ట్ రాబోయే అధికారంలో? అక్కడ నేనైతే జగన్ కే. మీరైతే జగన్, పక్కా జగన్.